నా పేరు లోవా. నా భర్త పేరు వెంకట్రావు. మాది ఆంధ్ర, ఉప్పలగుప్తం దగ్గర ముమ్మిడివరం మాది. అయితే మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి మాకు గర్భఫలం అయితే లేదు. మేము ఎన్నో హాస్పిటల్కి చూపించుకున్నాము. అయితే పెళ్ళైన సంవత్సరంకి నాకు కడుపులో కంతి వల్ల ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన 9 నెలలకి నేను హాస్పిటల్కి చూపించుకోవడం జరిగింది. చాలా మందులు వాడిని, వేలు ఖర్చు పెట్టినా అయినా నాకు గర్భఫలం లేదు. అలాగని పసర మందులు కూడా మింగినా. నేను పసర మింగినప్పుడు కనీసం ఏమీ తినకూడదు, అట్లా కూడా నేను చాలా ప్రయత్నం చేశాను, అయినా గర్భఫలం లేదు. ఒక ఆవిడ మా అత్తయ్య అక్కడ ఉప్పలగుప్తాన్ని ఇలాగా చర్చకు వస్తే నీకు గర్భఫలం వస్తుంది రామ్మ అన్నారు. వెళ్ళినా కూడా అయినా గర్భఫలం లేదు. అలా వెళ్తే నేనేం చేసినానంటే 2 సంవత్సరములు గల్పదేశం కూడా వెళ్ళటం జరిగింది. గల్పదేశం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నా భర్త ఉంటున్నారు, నేను ఇక్కడే ఉంటే సెప్టెంబర్లో ఇక్కడికి చర్చికి రావడం జరిగింది. అయ్యగారు మాకు 9 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి, మాకు గర్భఫలం లేదంటే ఈసారి వస్తుంది పో అమ్మ అన్నారు. అటు రీతిగానే నేను వారం రావడం జరిగింది ఇక్కడికి. నేను ప్రార్థనకు వస్తూ ఉన్నా. ఇలాగ మా అమ్మగారు అన్నారు, హాస్పిటల్కి చూపించుకుంటావు అన్నావు కదా, చూపించుకోవా అన్నారు. లేదు నేను చర్చికి వెళ్తున్నాను కదా, జనవరి నుంచి చూపించుకుంటానులే అన్నాను. అటు రీతిగానే నేను జనవరిలోనే కన్సీవ్ అవ్వాను. కన్సీవ్ అవుతే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లోనేమో పాజిటివ్ అని వచ్చింది, కానీ స్కానింగ్లోనేమో పిండం కనిపించట్లేదు అన్నారు. నేను మళ్ళీ ఇక్కడికి సికింద్రాబాద్ చర్చికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటూ వెళ్తే అప్పుడు నువ్వేం భయపడకన్నారు, అటు రీతిగానే పిండం కూడా కనిపించింది అన్నారు. ఇప్పుడైతే నాకు 3వ నెల నేను కన్సీవ్ అవ్వాను. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. ఏంటంటే మాకు గృహం కూడా లేదు. అదే సంవత్సరంలో గృహం వచ్చింది, గృహం కట్టుకున్నాం మేము. అటు రీతిగా నాకు గర్భం తెరిపించారు. ఇప్పుడు నాకు 3వ నెల. నేను గర్భం వచ్చిన వెంటనే టీవీ స్పాన్సర్ చేయాలనుకున్నా, అటు రీతిగానే టీవీ స్పాన్సర్ చేసుకున్నాను. అటు రీతిగా మా తమ్ముడికి కూడా మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది. మా మరదలకు కూడా గర్భఫలం లేదు. అటు రీతిగా ఆ అమ్మాయి కూడా కన్సీవ్ అయ్యి 2వ నెల. దేవుడి చిన్ని సాక్షి దీవించును గాక. ఆమేన్.